ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మంత్రి నాయకత్వం వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యను, అదేవిధంగా మా కో చైర్మన్ మన మేక వెంకన్న గారు సూర్యాపేట ఇన్ఛార్జి, అదే నల్గొండకు మన తాళపల్లి రవి గారు ఇన్ఛార్జి, ఈయనను కొనసాగిస్తున్న ఈయన నుండి ఏ విధంగా అన్న ఇదే కన్నా నాయకత్వంలో మేము రేపు నల్గొండలో జరిగిన 23 తారీఖు నాడు ఈ సూర్యాపేటకి వెళ్ళి బాగా వందలాది మంది తరలిపోవాలని, అందుగురించనే మాలలో విన మెడవిని కత్తిలాక ఉంది, కత్తిని తప్పియాలంటే మనం జనము అందరం 23కు నల్గొండ బహిరంగ సభ కదిలిపోవాలని మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మందుల సామేల్ అనే ఎమ్మెల్యే గారు ఇదే నా పేపర్ ఉంది, నీకు టీవీ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడేది. మందుల సామేల్ గారు నువ్వు ఎట్టుకెళ్ళి వచ్చినావో మాకు గుర్తుంది. నీవు జాగ్రత్త మాలలో విన ఇసం కక్కుతుండవు. మీ మాది ఎమ్మెల్యేలల్లా మీ తిక్కు మాట్లాడితే మేము ఎవరన్నా అన్నావా? అనలేదు కదా. నువ్వు చాలా హుషారై మాట్లాడుతున్నావు. ఏమి ఎవరు లేరనుకున్నావా? మీది ఏమైనా మాట్లాడుకున్నా, మీది ఏమైనా గుంజుకున్నావా? మీ ఆస్తి గుంజుకున్నావా? మా ఎమ్మెల్యేలు మాట్లాడితే మీ కడుపులో నొప్పే. ఇసం కక్కడమా? మాలలో విన ఇసం కక్కడమా? నాగరాజు విన మన వరంగల్లా తీవ్రమైన విమర్శలు చేసిన నాగరాజు విన. జాగ్రత్త, మీరు అనుకున్నారు నాగరాజు విన కానీ మన ఇదే కన్నా కుటుంబం విన కానీ మా మాల ఎమ్మెల్యేల విన ఎవరే కానీ మాట్లాడిందంటే మేము మంచి రోజులు గుణపాఠం చెప్పే రోజులు వచ్చినాయి. నేను చెప్తున్నా, ఎప్పుడే కానీ నీ బాధ ఉంది, నీ వాడు మా బాధ ఉంది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది, మాలలకు వెనకవాడిపోయినాం. అందుగురించే మా బాధకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉన్న హక్కులను తెచ్చుకోవాలని మేము తన్నాడుతున్నాం. మేము వచ్చే నెల 1వ తారీఖు నాడు హైదరాబాద్ జింకానగర్ గ్రౌండ్లో చెరో అని బహిరంగ సభ సింహగర్జనను పెడుతున్నామని కూడా మనం చేస్తున్నాం. జై భీమ్. జై పోరాట సమితి చైర్మన్ గారు శ్రీ చెన్నయ్య గారు, కో చైర్మన్లు తాళ్ళపల్లి రవి గారు, గోరుగుల వెంకటేశ్వర్లు గారు, గోపోజు రమేష్ గారు, మరియు ఈ జిల్లా మాల మహానాడు ముఖ్య నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి మాల కార్యకర్తలు, ముఖ్యంగా ఈ 1వ తారీఖు డిసెంబర్ నాడు హైదరాబాదులో మాలల మహాగర్జన అనేటటువంటి ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నాం వర్గీకరణకు వ్యతిరేకంగా. కాబట్టి ఆ వర్గీకరణను అడ్డుకోవడానికి అన్ని జిల్లాల నుంచి, అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి జనాన్ని, మాలలను సమాయత్తం చేసి తరలించడానికి యాత్రలో భాగంగా ఈరోజు చైర్మన్ గారు మరియు కో చైర్మన్ గారు సూర్యాపేటకు రావడం జరిగింది. ఒక పెద్ద ముఖ్య కార్యకర్తల చైతన్య సదస్సును కూడా త్వరలో ప్రకటించి నిర్వహించబోతూ ఉన్నాము. జిల్లా నుంచి అన్ని ప్రాంతాల వారు, ముఖ్య కార్యకర్తలు, మాల నాయకులు, మాల సంఘాలు అన్నిటిని కలుపుకొని ఏకతాటి మీదకి తీసుకొచ్చి త్వరలో సభ నిర్వహిస్తాము. దానికి కూడా మరి రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఇక్కడ కూడా సూర్యాపేటలో బాగా చైతన్యవంతం చేసి సభకు తరలించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ చైర్మన్ తాళ్ళపల్లి రవి గారు, మేక వెంకన్న గారు, గోపోజు రమేష్ గారు, చైర్మన్ పెద్దలు చెన్నై నల్గొండ పర్యటన గురించి రావడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మేము ఏదైతే మా హక్కుల కోసం, మా అస్తిత్వం కోసం, మా ఆత్మ గౌరవం కోసం చేసే పోరాటంలో మా ఎమ్మెల్యేలు జాతిని, ఏ జాతి నుంచి అయితే వాళ్ళు ఉన్నత పదవుల్లో చేరుకున్నారో ఆ జాతికి తమ వంతు చేయుతని అందిద్దామని మాలల మీటింగ్లకు, మాలల హక్కుల కోసం మాట్లాడుతుంటే ఇవాళ మాదిగా సోదరులు కొంతమంది విషం కక్కడం ఇది శోచనీయం. ఎందుకంటే మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యులు, పెద్దలు, గౌరవనీయులు మాన్యశ్రీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జి చెన్నయ్య గారు, అదేవిధంగా గోపోజు రమేష్ గారు కో చైర్మన్, మేక వెంకన్న గారు కో చైర్మన్, బూర్గుల వెంకటేశ్వర గారు కో చైర్మన్, మరి ఇలా
మరి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేమందరం కూడా మమైక్యమై ఇన్ఛార్జీలు అనేది ఒక భాగమైతే 33 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఎవరి సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలని లీడర్లని మమేకం చేస్తూ మహిళల్ని కూడా చైతన్యమరుతూ చేస్తూ మరి భారీ బహిరంగ సభ డిసెంబర్ 1వ తారీఖు నాడు జింకాన గ్రౌండ్లో నిర్వహించబోతా ఉన్నాం. మాలల సింహగర్జన మీటింగ్ అని చెప్పి ఒక బ్యానర్ని తయారు చేసుకున్నాం. మాలల సింహగర్జన మీటింగ్కి లక్షలాదిగా తరలిపోవడానికి రేపు 23వ తారీఖు నాడు మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మరి నల్గొండలో ఉన్నది. ఆ కార్యక్రమం అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం, మరి స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్టికల్ 341కి వ్యతిరేకమైనటువంటి అంశం. అది ఫైమెన్ కమిటీ గతంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత పార్లమెంట్లో బిల్ పెడితే పాస్ అయితే ఓకే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కూడా బిల్ పెట్టారు, అది పాస్ కాలేదు. ఆ తర్వాత కుట్రబండినటువంటి ఏదైతే మనవాద శక్తి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసిన బీజేపీ ప్రభుత్వం ఒక రాష్ట్రాలకు ప్రతిపాదన చేయడం ఇది ఆర్టికల్ 341కి వ్యతిరేకం. కాబట్టి నిజంగా సుప్రీంకోర్టే చేయదలుచుకుంటే వర్గీకరణ అంశాన్ని మీరు తేల్చవచ్చు కదా. కాశ్మీర్ సమస్యని భారత రాజ్యాంగం ద్వారా పరిష్కరించారు. మరి అదేవిధంగా మరి అనేక సమస్యలను కూడా రోజుకొక పేజీ భారత రాజ్యాంగాలను కూడా చించుకుంటూ మరి రాజ్యాంగ సవరణ చేసుకుంటూ పోతా ఉన్నారు. మరి ఈ వర్గీకరణ ఎందుకు చేయాలంటే ఇది మీ వల్ల కాదు. సుప్రీంకోర్టు తోటి ఆర్టికల్ 341 ఇది చేసే అవకాశం లేదు సుప్రీంకోర్టుకి. కాబట్టి మీరు ఏదో మెలికలు పెట్టి మాలా మాదిగల మధ్యలో పంచాయతీ పెట్టి మమ్మల్ని కొట్టుకొని సచ్చేలాగా చేస్తూ ఉన్నారు. మరి మా కృష్ణన్న వారికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారు నల్లధనాన్ని మొత్తం వెనక్కి తీసుకొస్తానని చెప్పి మన రోడ్ల రద్దు ఒక 15-20 వేల వెహికల్స్ తీసుకుపోవాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియపరచుకుంటూ ముగిస్తా ఉన్నాను. దగ్గరగా శ్వేతపత్రం రైట్. జిల్లా పెదమాలు ఉంటారు. నాకు లేకుండా బాగారు సన్మానం చేయి అంటే మాల ఐక్యత. అదేవిధంగా కుమార్ గారిని మరొక కో కన్వీనర్గా నియమించడం జరుగుతుంది. కంపల్సరీ ఉండాలిగా నియమించడం జరుగుతూ ఉంది. యువకులు మహిళలు అందరూ కలిసి చూడబోయేటటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున కృషి చేసి అందరినీ సమన్వయం చేసుకొని